సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెనాల్లోని రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్ మట్ట రాగమైతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెనాల్కు భూమి ఇచ్చిన రైతులను తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు మంత్రి. వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంత రైతుల కోసం రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టామని అన్నారు. గత 4 దశాబ్దాల కాలంగా జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రధాన కాలువ నిరుపయోగంగా ఉంది. 3 పంప్ హౌసులు పూర్తయి సుమారు సీతమ్మ సాగర్ తోడు సహా 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముడి చెంతకు వచ్చినప్పుడు అందరి సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్టు యొక్క అలైన్మెంట్ లో గానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గానీ లేదు. ఇది జూలూరు కాడ్ నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్లాలి. అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాల్కినే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. దానికి అవకాశం లేదు. పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది. అయినా సరే కష్టపడే అధికారులు, ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు. వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు గానీ ఇంజనీరింగ్